సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. ఓకే, హలో వ్యూవర్స్. అన్నా, ఆల్రెడీ మనం మంగళగిరి మెయిన్ జనసేన సెంట్రల్ ఆఫీస్ చూసాం. బాగా భారీ తరహాలో అయితే రెడీ అవుతుంది. 3 సైడ్లు 3 దిష్టి బొమ్మలు పెట్టారు, దిష్టి తగలకుండా. అదే రేంజ్ లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదురు కూడా ఒకటి బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారు కూడా పూజ చేశారని చెప్పి ఇది కూడా దాదాపు అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసు ఎంత భారీగా ఉందో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆయన సిద్ధాంతాలకు ప్రతీకగా ఇక్కడ ఆఫీస్ అయితే నిర్మాణం ఆయన సొంత డబ్బులతో ఆయన స్థలం కొనుక్కుని ఆఫీస్ నిర్మాణం అంతా కూడా కొంచెం లేట్ అయినా అంటే దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కూడా పర్మనెంట్ గా ఒక ఆఫీస్ సెట్ చేసుకోవడం కోసం చాలా ఆయన సొంత డబ్బులు మనందరికి తెలుసు. ఆయన సినిమాల్లో వచ్చి ఆయన ఆ డబ్బుల్ని మాత్రమే తీసుకుని ఇక్కడ లేట్ అయినా కానీ చాలా అద్భుతంగా ప్రజల కోసం ప్రజల కష్టాలను వినడానికి ఒక ఏదో అంటారు కదా, ఒక దేవుడి గుడి ఎలా ఉంటుందో ఆ టైప్ లో దాన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది జనవాణి కార్యక్రమం రావడం జరుగుతుంది. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఎదురుగుండానే, మధురపూడి ఎయిర్పోర్ట్ కి ఎదురుగుండానే జనసేన పార్టీ సెంటర్ కార్యాలయం అని చెప్పేసి, అంటే గోదావరి జిల్లాలోనే ఒక పెద్ద కార్యాలయంగా మనం దీన్ని తీసుకోవచ్చు. గతంలో కూడా బత్తుల ఎయిర్పోర్ట్ కి ఎదురుగా అని చెప్తున్నారు. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ఇప్పుడు ఆయన పిఠాపురం వెళ్ళాలన్నా రాజమండ్రి దిగాలి. అలాగే అక్కడ చుట్టుపక్కల ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా కూడా ఆ ఏరియాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోనే జరగాల్సి ఉంటుంది. సేవ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే అనేక కార్యక్రమాలకు ఆయన అక్కడ ఉండిగా స్టే చేయాలన్నా, లేదంటే ఎప్పుడన్నా గబుక్కుని ఎవరితో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, ఇంకొకటి అనుకున్నా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటది, మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వెంటనే నియర్ బై ఉంటది, కొంచెం ట్రాఫిక్ కి దీనికి ఇబ్బంది లేకుండా. అలాగే ఆ జిల్లాలో లేదంటే ఆ 2 జిల్లాలకి కలిపి చాలా అద్భుతమైనటువంటి వేదికగా, అలాగే అక్కడ ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా బత్తుల బలరామకృష్ణ గారు ఒక భారీ నిజంగా చెప్పాలంటే ప్రజల కోసం చేస్తున్నటువంటి దాన్ని అనుకోవచ్చు. అంటే మనందరికీ తెలుసు బత్తుల బలరామకృష్ణ గారు ఏది చేసినా చాలా గట్టిగా చేస్తారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి, ఇప్పటికే జనసేన పార్టీకి అన్ని చోట్ల పార్టీ ఆఫీసులు లేవు, కానీ బత్తుల గారి నియోజకవర్గంలో మాత్రం అన్ని మండలాల్లో చాలా మంచి పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులను కట్టి ఆయన సొంత డబ్బులతో కట్టించడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందే ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజల కోసం ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ప్రజల కోసం మనం ఇక్కడ నిలబడ్డామని తెలియాలి ప్రజలకు కూడా. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఈసారి అక్కడ భారీ ఒక పార్టీ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ కార్యాలయం కన్నా కూడా ఒక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి, కోస్తా జిల్లాలకు సంబంధించి ఒక భారీ ఆఫీసు, ఒక పెద్ద ఆఫీసు డెఫినెట్ గా పెడతారు కూడా. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి, గొల్లపురంలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా జనవాణి కార్యక్రమాలు తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు వరకు ఇక్కడ వరకు రావడం కూడా జరుగుతుంది ఆ సమస్యలను. సో ఇంకా పెద్దగా ఆ కార్యాలయాన్ని కూడా విస్తరించాలనే ఉద్దేశం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా వసతి అవసరమైనప్పుడల్లా ఏ హోటల్లోనో ఇంకో చోట ఉండే కన్నా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఆయనకి అందుబాటులో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ మీటింగ్స్ కావచ్చు, కార్యకర్తల మీటింగ్స్ కావచ్చు, ఎవరు ఏది పెట్టుకోవాలన్నా కూడా ఒక అద్భుతమైనటువంటి వేదికగా దాన్ని అయితే తయారు చేస్తున్నారు బత్తుల దంపతులు. ఇప్పటికే దీని మీద చాలా మంది ఆయన పూజలు అవన్నీ కూడా చేసుకుంటా వచ్చారు. హోమాలు, ఆయన మనందరికీ తెలుసు చాలా ఆధ్యాత్మికతవేత్త. ఆయన ఇప్పటికి ఎన్నో గుళ్ళు కట్టించినటువంటి బత్తుల దంపతులు. సో దాంట్లోనే ఆయన ఇక్కడ పూజ హోమాలు అన్ని కూడా చాలా ఘనంగా చేసి ప్రారంభించడం కూడా చూసాం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఒక దేవాలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో పార్టీ కార్యాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అని చెప్పే విధంగా ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరుగుతుందో. సో డెఫినెట్ గా రేపు పార్టీ కార్యాలయం మొదలైన తర్వాత కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగేలా, ఇక్కడికి వెళ్తే ఏ సమస్య అయినా తీరుతుంది అనుకునే విధంగా బత్తుల దంపతులు చేస్తున్నటువంటి కృషి ఇది డెఫినెట్ గా అభినందించాల్సినటువంటి విషయం. దీంట్లో చాలా మంది ఇప్పటికే పూజా కార్యక్రమాలు అన్ని కూడా జరిగిపోయి ఒక 6 నెలల లోపే ఇది కంప్లీట్ అయ్యేలాగా, ఒక 1 ఇయర్ లోపే కంప్లీట్ అయ్యేలాగా దాదాపు 6 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి. సో ఏదేమైనా సరే ఒక భారీ కార్యాలయాన్ని ఇక్కడ మంగళగిరిలో, విజయవాడలోనే కాదు, ఇప్పుడు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఎదురుగుండా రాజానగరం అంటే ఆల్మోస్ట్ రాజమండ్రికి అటు ఇటు కలిసే ఉంటది. కాకపోతే రాజానగరం నియోజకవర్గానికి వస్తుంది అనుకుంటది. సో డెఫినెట్ గా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యాలయం గోదావరి జిల్లాలకి ఒకే ఆఫీస్, మెయిన్ ఆఫీస్, ఉభయ గోదావరి జిల్లాలకు అనుకోవచ్చు. ఒక ఇంత భారీ ఆఫీస్ ని ఆయన కట్టడం అనేది నిజంగా ఆయన సంకల్పానికి మెచ్చుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఇది కూడా చూద్దాం. మరి ఎంతవరకు మనకి కంప్లీట్ గా ఇది ఎన్ని రోజులు పూర్తవుద్ది అనేది అయితే ఇంకా తెలియదు. భూమి పూజ చేసుకున్నారు. డెఫినెట్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక ఎమ్మెల్యే కార్యాలయం లేదంటే ఒక మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం కావచ్చు. జనసేన పార్టీ అంటే జనం వెనుకుండే బలంగా వినిపించే ఒక గొంతుగా మన అందరికీ తెలుసు. అలాంటి గొంతుకి ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. అదే నియోజకవర్గంతో పాటు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి ఆఫీస్ ని మనం చూడబోతున్నాం అనుకోవచ్చు.